ఈరోజు మనం ఈ వీడియోలో వేదిక్ మ్యాథమెటిక్స్ గురించి నేర్చుకుందాం. వేదిక్ మ్యాథమెటిక్స్ యొక్క ట్రిక్స్, షార్ట్ కట్స్ మల్టిప్లికేషన్స్ని చాలా ఈజీగా సాల్వ్ చేస్తాయి. నేను వేదిక్ మ్యాథమెటిక్స్ యూస్ చేసి మల్టిప్లికేషన్ని 6 పార్ట్స్ కింద డివైడ్ చేస్తున్నాను. ఫస్ట్ పార్ట్ నుంచి 6 పార్ట్స్ వరకు కంటిన్యూస్గా చూడండి. మీకు మల్టిప్లికేషన్స్ అనేవి చాలా ఈజీ అయిపోతాయి. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. పార్ట్ 3లో ఈరోజు టెక్నిక్ నియర్ 20s టెక్నిక్. మీరు ఫస్ట్ టైం కానీ ఈ వీడియో చూస్తున్నట్టయితే పార్ట్ 1, పార్ట్ 2 లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ఫస్ట్ ఆ వీడియోస్ చూసి నెక్స్ట్ ఈ వీడియో చూడండి. మీకు నియర్ 20s టెక్నిక్ ఇంకా ఈజీగా అర్థమవుతుంది. ఇన్ నియర్ 20s కాన్సెప్ట్ అగైన్ వీఆర్ టేకింగ్ ఏ కేటగిరీ ఎబో ఇంటూ ఎబో. ఇన్ దిస్ కేటగిరీ నియర్ 20s టెక్నిక్ యూస్ చేసి ఎబో ఇంటూ ఎబో నెంబర్స్ని ఎలా మల్టిప్లై చేయాలి. నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. 25 into 27 నెంబర్స్ని మల్టిప్లై చేయాలి. What is the difference between 20 and 25? It is 5. So key number for 25 is 5. What is the key number for 27? It's 7. The first step is you have to add 25 to the 7. So the answer is 32. How many zeros are there in your technique? We are using 20s technique. So ఒక జీరో ఉంది కాబట్టి 1 0 ప్లేస్ చేయండి. అండ్ దిస్ ఈజ్ నాట్ ద ఆన్సర్. వై? బికాస్ స్పీడ్ మ్యాథ్స్ అనేది నియర్ 10స్కి, నియర్ 100కి, నియర్ 1000కి టెక్నిక్స్ని డిజైన్ చేశారు. అవి ఒరిజినల్ టెక్నిక్స్. ఆ టెక్నిక్స్ని మనం 20స్కి, 50స్కి, 200కి, 500కి అడాప్ట్ చేసుకుంటాం. సచ్ దాట్ 10s టెక్నిక్ని 20s టెక్నిక్ కింద కన్వర్ట్ చేయాలంటే 10ని 20 చేయాలంటే నేను డబుల్ చేయాలి. అదే ప్రొసీజర్ నేను ఇక్కడ ఫాలో అవుతాను. ఏంటంటే వచ్చిన రిజల్టెంట్ ఆన్సర్ని డబుల్ చేయాలి. ఎప్పుడు డబుల్ చేయాలి అంటే క్రాస్ ఎడిషన్ తర్వాత వచ్చిన రిజల్ట్ ఉంది కదా, అంటే 25కి 7 యాడ్ చేసావు. సో ఆన్సర్ 32 వచ్చింది. పక్కన 0 ప్లేస్ చేసావు. వచ్చిన రిజల్ట్ని వెంటనే డబుల్ చేయాలి. సో ఆన్సర్ ఈజ్ 640. ద లాస్ట్ స్టెప్ ఈజ్ కామన్. ద లాస్ట్ స్టెప్ ఈజ్ ప్రొడక్ట్ ఆఫ్ key numbers. So 5 7s are 35. ఈ రెండింటిని యాడ్ చేయాలి. సో ఆన్సర్ ఈస్ 675. దిస్ ఈస్ హౌ యూ హ్యావ్ టు సాల్వ్ ద ఆన్సర్ ఫర్ నియర్ 20s. ఈ టాపిక్ మనకి అలవాటు అవ్వడానికి నేను ఇంకొక 2 ఎగ్జాంపుల్స్ తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక్కసారి చూడండి. ఐఎమ్ టేకింగ్ 2 more examples. ఫస్ట్ వన్ ఈజ్ 26 into 22. 26కి 2 యాడ్ చేయాలి. వై? బికాస్ 22 కీ నెంబర్ 2. 26 plus 2 ఆన్సర్ ఈస్ 28. అండ్ హౌ మెనీ జీరోస్ ఆర్ దేర్ ఇన్ యువర్ టెక్నిక్? 1 0, రైట్? సో 1 0 ప్లేస్ చేయండి. వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్? వచ్చిన రిజల్ట్ని డబుల్ చేయాలి. సో ఆన్సర్ ఈస్ 560. వాట్ ఈస్ ద లాస్ట్ స్టెప్? ప్రొడక్ట్ ఆఫ్ ది కీ నంబర్స్ 6 into 2. Answer is 12. So answer is 572. Look at the next problem. 24 into 28. 24 plus 8. Answer is 32. And we have 1 0 in 20. So we are placing 0 here. Just double the number. If you double this 320, I am getting the answer 640. And the last step is 4 8s are 32. So answer is 672. ఈ ప్రాబ్లమ్స్ నాతో పాటు ప్రాక్టీస్ చేయండి. 23 plus 9 ఆన్సర్ ఈస్ 32. 32ని డబుల్ చేస్తే 64 1 0 ఉంటుంది. అండ్ 3 9s are 27. సో ఆన్సర్ ఈస్ 667. లుక్ ఎట్ ద నెక్స్ట్ ప్రాబ్లం. 21 plus 7 ఆన్సర్ ఇస్ 28. 28ని డబల్ చేస్తే ఎంతమ్మా? 56. హౌ మెనీ జీరోస్? 1 0. 1 7s are 7. సో ఆన్సర్ ఈజ్ 567. మీరు నియర్ 20 నెంబర్స్ని మల్టిప్లికేషన్ చేయడం చాలా ఈజీ. జస్ట్ నియర్ 10s కాన్సెప్ట్ని మీరు తీసుకుని డబుల్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. సో నియర్ 10s కాన్సెప్ట్ ప్రొఫిషియెంట్గా ప్రాక్టీస్ చేయండి. మీకు 20s టెక్నిక్ చాలా ఈజీ అయిపోతుంది. అండ్ బిలో ఇంటూ బిలో కేస్, ఒకవేళ ఇచ్చిన నెంబర్స్ బిలో 20 ఉంటే ఎలా చేయాలి?
11 to 19 టేబుల్స్ని బిలో 20 టెక్నిక్ యూజ్ చేసి చేస్తాం. కానీ నేను 20s టెక్నిక్ చెయ్యొద్దని చెప్తాను. ఎందుకంటే ఆల్రెడీ 19 నుంచి 11 వరకు ఉన్న మల్టిప్లికేషన్స్ అన్నిటినీ నీకు నియర్ 10s టెక్నిక్లో నేర్పించేసాను ఆల్రెడీ. సో 11 to 19 టేబుల్స్ అంటే ఎప్పుడూ కూడా నియర్ 10 యూజ్ చేయి, నియర్ 20 బిలో సిచ్యువేషన్ మాత్రం తీసుకోవద్దు. సో నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. సో ఐఎమ్ గోయింగ్ టు ద నెక్స్ట్ కేటగిరీ, ఎబో ఇంటూ బిలో సిచ్యువేషన్. అంటే ఇచ్చిన నెంబర్స్ 11 to 30 రేంజ్ ఉంటే నియర్ 20 టెక్నిక్ యూజ్ చేసి ఎలా చేయాలి. 29 into 79 అనే నెంబర్స్ని మల్టిప్లై చేయాలి. వాట్ ఈస్ ద కీ నెంబర్ ఫర్ 29? 20 కన్నా 9 ఎక్కువ ఉంది కాబట్టి +9. వాట్ ఈస్ ద కీ నెంబర్ ఫర్ 17? నేను యూజ్ చేస్తున్న టెక్నిక్ 20 కన్నా 17 3 తక్కువ ఉంది. సో ఆన్సర్ ఈజ్ -3. సో వాట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్? క్రాస్ ఎడిషన్. 29కి -3 యాడ్ చేయాలి. సో ద ఆన్సర్ ఈజ్ 26. వెంటనే ఏం చేయాలి? 1 0 ప్లేస్ చేసి ఆన్సర్ని వెంటనే డబల్ చేయాలి. సో ఆన్సర్ ఈజ్ 520. అండ్ నెక్స్ట్ స్టెప్ ఈజ్ ద ప్రొడక్ట్ ఆఫ్ ది కీ నంబర్స్ +9 into -3. సో ద ఆన్సర్ ఈజ్ -27. 20 గాట్ క్యాన్సిల్డ్. 500లోంచి 7 సబ్ట్రాక్ట్ చేస్తే ఆన్సర్ 493. Look at the few more examples. 16 plus 4, answer is 20. 20ని వెంటనే డబల్ చేయండి, 40, 1 0 ప్లేస్ చేయండి, 400 ఈజ్ ద ఆన్సర్. చాలా ఈజీగా అయిపోతుంది, మైండ్లో కాలిక్యులేషన్ చేసేయచ్చు నువ్వు. ద లాస్ట్ స్టెప్ ఈజ్ +4 into -4. వై? బికాజ్ ఇక్కడ 16 అంటే కీ నెంబర్ -4. సో -16. సో ఆన్సర్ ఈజ్ 384. 400లో ఒక 20 పక్కన పెట్టేశాను, 380 మిగులుతుంది. ఆ 20లోంచి 16 తీశాను, 4 రిమైండర్ వస్తుంది, 384. 27 into 18 చేయాలి. 27 - 2, ఆన్సర్ ఈజ్ 25. 25ని డబల్ చేస్తే ఆన్సర్ 50. సో 500 ఇట్ ఈస్. వై? బికాజ్ వీ హ్యావ్ లెఫ్ట్ విత్ 1 0. అండ్ లాస్ట్ టెక్నిక్ ఈజ్ 7 - 2s. 7 - 2s are -14. So the answer will be 486. By using 2 mathematical mind calculations, I am getting the result of 27 into 18. నువ్వు రెగ్యులర్ మ్యాథమెటిక్స్లో చిన్నప్పటి నుంచి నేర్చుకున్న మెథడ్స్లో చేస్తే ఇప్పుడు నేర్చుకున్న టెక్నిక్ కన్నా ఎక్కువ టైం పడుతుంది. Look at the last 2 examples and I will explain this in a simple way. Try to habituate this concept. Let's look at the last 2 examples. 27 into 13. Key number is +7, key number is -7. When you are practicing this type of techniques, speed అనేది ఇంప్రూవ్ అవ్వాలి. 27 - 7, ఆన్సర్ 20. 20ని డబల్ చేస్తే 40. సో ఆన్సర్ ఈజ్ 400. వై? బికాస్ దెర్ ఈజ్ 1 0 in 20s technique. Last step is +7 into -7. సో ద ఆన్సర్ ఈజ్ -49. 400లోంచి 49 సబ్ట్రాక్ట్ చేయాలి, కష్టమేం కాదు. 50 పక్కన పెట్టు, 350. 50లోంచి 49 తీ, 1, ఆన్సర్ అయిపోయింది. 22 into 12 చేయాలి. లెఫ్ట్ టు రైట్ కన్నా రైట్ టు లెఫ్ట్ చేయడం చాలా ఈజీ. 12కి +2 యాడ్ చేయి, 14. 14ని డబల్ చేయి, 28. పక్కన ఒక 0 ప్లేస్ చేయి. 280లోంచి ఇక్కడ 2 ఉంది, ఇక్కడ -8 ఉంది. సో ఆన్సర్ ఈజ్ -16. సబ్ట్రాక్ట్ చేసేయండి. 280లోంచి 16 తీస్తే ఆన్సర్ 264. You have to practice number of problems to get more proficient in this concept. Thank you for watching my video. Please like this video and subscribe my channel.